శేఖర్ రెడ్డి స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో. సో కావాల్సినవి చికెన్, ఉల్లిపాయలు. చికెన్ను కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలను ఆయిల్లో వేయించండి. తర్వాత చికెన్ తీసుకోండి. చికెన్లో కొద్దిగంత పసుపు, ఉప్పు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, గరం మసాలా, క్యూమిన్ పౌడరు ఇవన్నింటిని వేయండి. దీంతో పాటు అయితే కొన్ని మన స్పైసెస్ కూడా వాటిని యాడ్ చేయండి. లైక్ క్లౌసు, ఇంకా స్టారు, ఇంకా అవన్నీ యాడ్ చేయండి. దీంతో పాటు మేథీ పౌడర్ అవన్నిటిని కూడా యాడ్ చేసేసి, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసేసి దాంట్లో కొద్దిగా అతను నిమ్మకాయ వేస్తే అది మంచి పులుపుగా ఉంటుంది. అందులో ఇప్పుడు కర్డ్ని యాడ్ చేసేసి దాన్ని కరెక్ట్గా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా అంత ఆయిల్ పోసేసి దాన్ని రిఫ్రిజిరేటర్లో ఒక 30 minutes పెట్టేసినామంటే అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో రైస్ను వేడి చేసుకోండి. ఇంకొక బౌల్లోనేమో ఉల్లిగడ్డలు ఆయిల్ వేసేసి దాంట్లో మ్యారినేట్ చేసుకున్నటువంటి ఆ చికెన్ వేసేసి కొద్దిగా కలపాలి. ఒక 5 minutes చికెన్ ఉడికిన తర్వాత పక్కనే ఉన్నటువంటి రైస్ని తీసేసుకొని పైన వేసేసేయాలి. సో దాన్ని ప్రాపర్గా దానిపైన వర్చేసి కొద్దిగా గీ వేసేసి దాన్ని ప్రెషర్ 1-2 విజిల్స్ పెడుతుంటుంది భయ్య. తర్వాత దాన్ని ఒక పెద్ద బౌల్లకు సర్వింగ్ దాంట్లోకి పెట్టేసుకొని ఇక తినేస్తే ఇక చాలా క్రేజీగా ఉంటుంది. ఇది అన్నట్టు మన ఫైనల్ అవుట్పుట్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నది. ఇంట్లో ప్రతి ఒక్కరు అందరు వేసుకొని తిని చావండి.